చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి కొనతల రామకృష్ణ మళ్లీ రాజకీయాలకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వెళ్లిన కొనతాల జనసేనాని పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపి అనంతరం నేడు విశాఖకు తిరిగి వచ్చారు. ఆయనకు విశాఖ విమానాశ్రయంలో మద్దతుదారుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా కొనతాల మీడియాతో మాట్లాడుతూ పవన్తో అన్ని విషయాలు మాట్లాడారని, వాటిపై తన శ్రేయోభిలాషులతో చర్చిస్తారని తెలిపారు. ముందు ఏ పార్టీలో చేరారో నిర్ణయించుకుంటానని, ఎంపీగా పోటీ చేయాలో, అసెంబ్లీ బరిలో దిగాలో ఆ తర్వాత నిర్ణయించుకుంటానని చెప్పారు. ఈ నెల 21న తన మద్దతుదారులతో అనకాపల్లిలో సమావేశమవుతానని, తాను ఏ పార్టీలో చేరబోయేది ఆ రోజు చెప్తానని వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, స్వప్న, ఉమ్మడి విశాఖ జిల్లాలోనే సీనియర్ నాయకులు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ మరోసారి రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. గడిచిన 5 ఏళ్లుగా కూడా ఆయన అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చినా కానీ రాజకీయాలకు మాత్రం కొంత దూరంగానే ఉన్నారు. ఈ కోవలోనే నెల రోజుల క్రితం ఆయన ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అధికార వైసీపీ పార్టీ, ఆ పార్టీ అధినేత పైన తీవ్ర స్థాయిలో కూడా విరుచుకుపడ్డారు. ఈ కోవలోనే నిన్న ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను హైదరాబాద్ లో కలిశారు. తిరిగి విశాఖ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ పార్టీలో చేరేది రేపు అనకాపల్లిలో తన అనుచరులతో సమావేశమైన తర్వాత ప్రకటిస్తానని చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ తో మాత్రం వాళ్ళు కీలకమైన అంశాలను చర్చించినట్లుగా కూడా ఈ సందర్భంగా కొనతాల చెప్పారు. మరోవైపు గతంలో అంటే నెల రోజుల క్రితం మీడియా సమావేశం పెట్టినప్పుడే కొనతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరతారని ఆయనకు సంబంధించిన అనుచరులు చెప్తూ వస్తున్నారు. ఈ కోవలో ఆయన జనసేన అధినేతను కలవటం, రేపు నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పడంతో ఆయన జనసేనలో చేరటం లాంఛనంగానే కనిపిస్తోంది. మరోవైపు అనకాపల్లి జనసేన అభ్యర్థిగా ఆయన పార్లమెంటు బరిలో ఉంటారనే ప్రచారం కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆయన మంత్రిగా పనిచేశారు, సీనియర్ నాయకులుగా కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన రాకతో జనసేన పార్టీ కూడా విశాఖ జిల్లాలో మరింత బలపడుతుందని ఇటు జనసేన పార్టీ కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. మరోవైపు ఆయన ప్రత్యర్థిగా ఉన్న దాడి వీరభద్రరావు ఇప్పటికే టీడీపీ పార్టీలో చేరారు. ఆయన మొన్నటి వరకు కూడా అధికార వైసీపీలో ఉండేవారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి రాజకీయాలు అయితే ఆసక్తికరంగా మారుతున్నాయి. కొనతాల మరోసారి బరిలోకి దిగితే మాత్రం అనకాపల్లిలో రాజకీయాలు అయితే వేడెక్కే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. స్వప్న, థ్యాంక్ యూ శ్రీరామ్.